ఉంది. అందులో ఒక రాజుకి 2 భార్యలు. ఇద్దరు ఎప్పుడు నోములు వ్రతాలు చేస్తుంటారు. రాజుగారు కావలసినంత ద్రవ్యం ఇస్తూ ఉంటాడు, వాళ్ళిద్దరు నోములు వ్రతాలు చేసుకుంటుంటారు. ఒక ఆవిడ ఏం చేస్తుందంటే, ఏ నోము చేసినా ఏ వ్రతం చేసినా రాజుగారు అంటే భర్త గారి కాళ్ళకి నమస్కరించి ఆయనకి ఎవరి కైలాస గౌరి నోము చేసుకోవద్దా అంది. అలాగే ఎవరక్కడ అన్నాడు. ఎవరో వచ్చాడు. ఎన్ని కేజీలు పసుపు కావాలి, ఎంత కుంకం కావాలి, అవన్నీ పట్టుకురా. అన్నీ పట్టుకొచ్చాడు. ఏమంటే రేపు కార్తీక సోమవారం ఎలాగో శ్రీశైలం వచ్చాక భ్రమరాంబ గుళ్ళో కూర్చుని చేసుకుంటాను. చేసుకో. రాజుగారి పెళ్ళం ఎవరు కాదంటారు. అన్నీ ఏర్పాట్లు అయ్యాయి. రాజుగారు చెప్పారుగా, అన్నీ తెప్పించారుగా. ఆవిడ మర్నాడు తలస్నానం చేసి కైలాస గౌరి నోము పసుపు కుంకాలు ఇచ్చుకోవడానికి వెడుతూ రాజుగారి కాళ్ళకి మళ్ళీ నమస్కారం చేసి కైలాస గౌరి నోము ప్రారంభించడానికి వెడుతున్నాను, మీరు అనుమతి ఇవ్వండి అనేది. శుభం భూయాత్ అనేవాడు. ఆవిడ వెళ్ళేది. రెండో ఆవిడ మళ్ళీ అడగడం ఎందుకు, చేరస్తాం, వెళ్ళిపోయాడు. ఇట్ సో హ్యాపెండ్ అంటారు చూసారా ఇంగ్లీష్లో. అలా అనుకోకుండా ముగ్గురు ఒకసారి విడిచిపెట్టారు శరీరం. దేవదూతలు వచ్చి రాజుని ఆయన కాళ్ళకి నమస్కరించి నోములు చేసిన ఆవిడ్ని దేవలోకానికి తీసుకెడుతున్నారు. ఆయన కాళ్ళకి నమస్కరించకుండా నోములు వ్రతాలు చేసిన ఆవిడ్ని నరకానికి తీసుకెడుతున్నారు. ఆవిడ గోలు 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 గోలబెట్టింది. ఆవిడ నేను సమానంగా చేశాం, ఇదేమిటి నన్ను నరకానికి పట్టుకుపోతున్నారంది. నువ్వు ఎప్పుడు ఏది చేసినా నీ భర్త అనుమతి అడిగి చేయలేదు. చేసే రోజు సూర్యాస్తమయమై సూర్యోదయం అయ్యాక నమస్కరించి అడగలేదు కాబట్టి నువ్వు చేసింది పాపకర్మ. వేదం ఏం చెప్పిందో అది తప్ప మన బుద్ధికి తోచింది ప్రమాణం అవ్వదు. వేదం చెప్పినట్టు చెయ్యాలి ఏది చేసినా. యోమే భర్తా సమే గురుహు తం నిత్యమనురక్తాస్మి. ఆయనకి నమస్కరించి అడగాలి, అనుమతి అడిగి వెళ్ళాలి. కల్పం కూడా అలాగే ఉంటుంది ఎప్పుడు. అందుకే నువ్వు అడగలేదు, నీ వ్రతము దోషభూయిష్టం. కాబట్టి ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి అదితి కొడుకులకి కష్టం వచ్చిందని ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఎవరో ఒకళ్ళని ఏం చేస్తే బాగుంటుందండి అని ఆ వ్రతం చేస్తూ కూర్చోలేదు. తపస్సులో ఉన్న కశ్యప ప్రజాపతి ఇంటికొచ్చే వరకు ఆగింది.